వెల్కమ్ టు న్యూస్ బులెటిన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇరవై మంది దివ్యాంగులకు సైకిల్ అందజేత పేరు పేరున పలకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జనసేన ఆధ్వర్యంలో స్ఫూర్తి మహాసభ హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. విశాఖలో సేనాతో సేనాని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 30 కార్లతో ర్యాలీ. అనపర్తిలో తెలుగు భాషా దినోత్సవం, భాషను ప్రజల్లోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పిలుపు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా 20 మందికి 3 చక్రాల సైకిల్ను దివ్యాంగులకు అందజేశారు. అనంతరం ప్రతి దివ్యాంగుడిని పేరు పేరున పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకు 100 సైకిళ్లు పంపిణీ చేయాలని, అయితే ఈ రోజు 20 మంది దివ్యాంగులకు అందజేశామని, మిగతా వాటిని అంచెలంచెలుగా వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ ఫేక్ సర్టిఫికెట్లతో వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కానీ అర్హులైన వారికి కూడా నష్టం జరుగుతుందని, ఈ నెల వరకు నోటీస్ ఇచ్చిన వారందరికీ పెన్షన్లు అందజేసే తర్వాత అనర్హులను తొలగించే చర్యలు చేపడతామని అన్నారు. ఎమ్మెల్యే ఒకసారి ఫోటో తెద్దాం. నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది వికలాంగ సోదరులకి. ఇది మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో ఇంకొక 20 ట్రైసైకిల్ తయారై వస్తాయి. వాటిని మళ్ళీ వారం రోజుల్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగా మినిమం 100 సైకిళ్ళు ట్రైసైకిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం వారానికి 20 చొప్పున 5 వారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 వారాల్లో 100 కంప్లీట్ చేస్తాం. వికలాంగులకి చేయూతనివ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది. దీనికి ప్రధానంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం కూడా కారణం. ఎందుకంటే ఒక జ్యోతుల నెహ్రూ ఫౌండేషనే కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అది మేజర్గా ప్రధానంగా నేను ఇప్పుడు మీ ద్వారా పెన్షన్ సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇవాళ వచ్చినటువంటి నోటీస్. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొని ప్రజల సమస్యలు వింటూ పరిష్కార దిశగా ముందుకు వెళ్లారు. ముఖ్యంగా ఎలాంటి సమస్య అయినా పరిష్కరించడమే ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు వారి సమస్యలు నేరుగా ఎమ్మెల్యేకు చెప్పుకునేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను సంబంధించిన అధికారులకు ఎమ్మెల్యే చేరవేశారు. త్వరగతిన ఆ సమస్యలు పరిష్కరించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Yeah, that's it.
లేటెస్ట్ ఆర్డర్ బయటకు వచ్చామండి ఆ మైక్లో ఇంపార్టెంట్ వాళ్ళే ఇక్కడ ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ బయట అరేంజ్ చేయించారు బ్రో ఓకో విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంచార అర్థ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి మహాసభలో బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నాయకులు, వివిధ సంచార జాతుల వారు, రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీ పదముల వెలకిన
పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిఠాపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ బాస్కెట్బాల్ కోర్టు ఆవరణలో క్రీడాకారులు సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం బాస్కెట్బాల్ క్రీడాకారుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత క్రీడా ప్రతిభను హాకీ క్రీడలో ఒలింపిక్ విజయం సాధించడం ద్వారా ద్విగుణీకృతం చేసిన ధ్యాన్ చంద్ పుట్టినరోజున ఈ ఉత్సవం చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలను మరింతగా అభివృద్ధి చేయాలని, జాతీయ స్థాయి క్రీడాకారులు రాష్ట్రం నుంచి రావాలని ఆకాంక్షించారు. జిల్లా బాస్కెట్బాల్ కార్యదర్శి బొచ్చ మాణిక్యాలరావు చక్రవర్తి చేతుల మీదుగా వెటరన్ క్రీడాకారుడు ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొజ్జ మాణిక్యాలరావు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ జిల్లా కార్యదర్శి కోచ్లు రుద్ర, అర్జున్ రెడ్డి, దాస్, అసోసియేషన్ నాయకులు వివిఎస్ రెడ్డి, కొత్తం సుందర్, పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు, బి రాజా, జనసేన నాయకురాలు కమల, బాస్కెట్బాల్ బాలుర బాలికల రాష్ట్ర జట్లు క్రీడాకారులు పాల్గొన్నారు. హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలంలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా జరగనున్న నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాల్సిందిగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ హరీష్ కుమార్ మాట్లాడారు. నిమజ్జన ప్రదేశాలలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని, ప్రజలు అధికారులు ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని వారు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు, గజ ఈతగాళ్లు, పడవలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. సాయంత్రం 5 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేయాలని, డీజే సౌండ్ సిస్టమ్స్, బాణసంచా కాల్పులు పూర్తిగా నిషేధించబడ్డాయి అని ఎస్ఐ హరీష్ కుమార్ స్పష్టం చేశారు. మీడియా సమావేశం అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ హరీష్ కుమార్ గోదావరి నది రేవులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అర్చమ్మ, కార్యదర్శులు కామేశ్వరరావు, శివ చక్రవర్తి, వీఆర్ఓ పిల్లంగూరి సత్యబాబు, ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు రామచంద్రాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రఘువీర్ గారి పర్యవేక్షణలో మండపేట రూరల్ సిఐ గోపాల్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు రాబోయే గణేష్ నిమజ్జన ఉత్సవాలని ప్రశాంతమైన వాతావరణంలో, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు మన రెవెన్యూ, పంచాయతీ, ఎలక్ట్రికల్, తర్వాత ఫిషరీస్, తర్వాత మిగిలిన అన్ని శాఖల వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాలను జరిపించే క్రమంలో ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ కూడా మన మండలంలో ఉన్నటువంటి కపిలేశ్వరపురం, తాతపూడి, కోరుమిల్లి, మన గోదావరి పరిసర పరివాహక ప్రాంతంలో కేదార్లంక వద్ద ఎక్కువగా నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏర్పాట్లను సమీక్ష చేయడం. అలాగే మండలంలో ఎదురుమూడి, టేకి,
మాసిర, తర్వాత మిగిలిన కాలేరు ఇలా ఎన్ని చోట్ల నిమజ్జనాలు జరుగుతాయి. కావున పబ్లిక్ అందరూ కూడా మా ప్రికాషన్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా నిమజ్జనం అందరికీ నా ప్రభుత్వం నమస్కారాలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలానే మన గౌరవ అమ్మారావు అలానే ఎస్ఐ గారు కూడా అన్నీ కూడా కాన్ఫరెన్స్గా చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా మనం ముందుకెళ్ళి వినాయక నిమజ్జనంలో 30 నుంచి జరిగే కార్యక్రమం 10 నుంచి 6 దాకా జరిగే కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్లతో లైజన్ చేసుకుని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ బోట్లు అలాగే స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా లైఫ్ జాకెట్స్తో మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పంచాయతీ కార్యదర్శి ద్వారా శానిటేషన్, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా బార్ ఫీడింగ్ ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడికి వచ్చేవారికి వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కరెంట్ వారి డిపార్ట్మెంట్ వారి ద్వారా కరెంటు పోకుండా చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లు లైజన్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా మనం ముందుకెళ్ళి ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా మనం కంప్లీట్ చేసి కపిలేశ్వరపురం మండలానికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే గౌరవ కలెక్టర్ గారికి తెలుగు భాష పరిరక్షణకై పాటుపడదామంటూ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా కాకినాడ వివేకానంద పార్క్ మెయిన్ గేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక నాయకుడు సిహెచ్ సతీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవహారిక భాష కొరకు ఎనలేని కృషి చేసిన గిడుగు రామ్మూర్తి చిరస్మరణీయుడని కొనియాడారు. ఆయన ఉపాధ్యాయుడు, ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసిన కాలంలో సమర భాష కొరకు లిపిని తయారు చేసి విశేషమైన కృషి చేశారన్నారు. ఒక జాతి మనుగడకు భాష చాలా కీలకమన్నారు. ఆవాజ్ కన్వీనర్ ఇబ్రహీం, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మాలు మాట్లాడుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగుతుందన్నారు. పరభాష జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని, అదే సందర్భంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. భాష కనుమరుగైతే సంబంధిత జాతి ఉనికిని కోల్పోతుందన్నారు. భాష మన సంస్కృతిలో భాగమన్నారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం సరసన గిడుగు రామ్మూర్తి తెలుగు భాష వైభవానికి ఎనలేని కీర్తి తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యానగర కార్యదర్శి కె నాగజ్యోతి, ఎస్ఎఫ్ఐ నాయకురాలు జయరాం, సత్య, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ వెంకటరమణ, సిఐటియు నాయకులు మలక్ వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, పులివెల వీరబాబు, రాణి, రిటైర్డ్ ఐటీఓ బి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్కుకి వచ్చే ప్రజలు ఆగి గిడుగు రామ్మూర్తి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రజా సంఘాల నాయకులను అభినందించారు. హిందీ జాతీయ భాష అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అధికార భాషలుగా హిందీ, ఇంగ్లీషు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా గుర్తింపు పొందిన భాషలు 16 భాషలు. మనం కరెన్సీ నోట్ మీద ఏ భాషలు ఉంటాయో అన్నీ కూడా మంత్రిగా ఉన్నవాడు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితే తెలుగు అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష ఇంకా మాట్లాడుతుంటే రష్యన్ అత్తమ్మ భాషలు కూడా కానీ ఏది అమ్మ భాష ఏది పెద్దమ్మ భాష అనుకుంటే పురాతనమైన భాష తెలుగు భాష సుమారు 15 సంవత్సరాల పైన తెలుగుతున్న దగ్గర ఉన్నటువంటి ఫోటోకి దండ వేసి నివాళులు అర్పించాల్సిందిగా
యూటీఎఫ్ మాజీ నాయకత్వం, అలాగే ప్రజెంట్ ఏపీఆర్పిఏ రాష్ట్ర కోశాధికారి, అలాగే యూటీఎఫ్ ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జన విజ్ఞాన వేదిక నాయకులు వర్మ గారు, వర్మద్వయం, అలాగే సత్యరాజ్ గారిని కూడా కోరుతున్నాను. ఇబ్రహీం గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ గిడిగి రామ్మూర్తి గారు, జోహార్ గిడిగి రామ్మూర్తి గారు. దేశ భాషలందు జోహార్ గిడిగి రామ్మూర్తి గారు, జోహార్ గిడిగి రామ్మూర్తి గారు. అందరూ పూలు వేసి సేనాతో సేనాని కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు కాకినాడ గోడారిగుంటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి విశాఖపట్నంకి 30 కార్లతో కార్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విశాఖపట్నంలో జరుగుతున్న సేనాతో సేనాని అనే కార్యక్రమంలో పాల్గొనుటకు ఈ రోజు 30 కార్లతో ర్యాలీగా విశాఖపట్నంకు బయలుదేరిన కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన నాయకులు, జనసేన సైనికులు. పెట్టారా? అందరికీ నమస్కారాలు. ఈరోజు కాకినాడ రూరల్ మండలం, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అతి భారీ ఎత్తున కాకినాడ రూరల్ గవర్నర్ శ్రీ పంతం నానాజీ ఆదేశాల మేరకు వైజాగ్ ఈ ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఎందుకంటే గణపతి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం కొత్తపేట కాలనీలో గణేష్ విగ్రహానికి కరెన్సీ నోట్లతో సుమారు 8 లక్షల రూపాయలతో అలంకరించారు. ఈ అలంకరణ కాలనీలో ఉన్న గణేష్ అండ్ గద్వాల్ యూత్ ఆధ్వర్యంలో గణపతిని కొలువు చేసిన ప్రదేశం చుట్టూ ఉన్న మండపానికి కరెన్సీ నోట్లతో ఎంతో అందంగా అలంకరించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆ గణనాథుడిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి కృపా కటాక్షాలు గ్రామ ప్రజల మీద ఉండాలని, అదేవిధంగా ఉత్సవాలు వైభవంగా జరిపించడానికి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవ్వాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు కాలనీ వాసులు తెలిపారు.
సృష్టిలో ప్రతి జీవికి ఓ పరిధి ఉంది అని కానీ మానవ జన్మకు పరిధి లేదని మైసూర్ దత్తా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. పిఠాపురం అగ్రహారంలోని శ్రీ పాద అనఘదత్త క్షేత్రంలో ఉత్తరాధికార దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస వ్రత దీక్ష మహోత్సవంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు శ్రీ పాద అనఘ దత్తా క్షేత్రాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండపూడి ప్రకాష్, సోము సత్యబాబు, మసకపల్లి రాజా, రావుల రమేష్, కొరుప్పోలు శ్రీను, కౌన్సిలర్లు అలవరపు నాగేష్, రాయుడు, శ్రీను, కోళ్ల బంగారుబాబు, రఘురామ కృష్ణరాజుని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అప్పుడు ఆ సందర్భంలో అక్కడే ప్రత్యక్షంగా మనం హోమాలు పూజలు ఇవన్నీ చేస్తాం. దాంతోపాటుగా ఊర్లలోకి రావు, ఊరు ఉంటుంది, చేంజ్ అయిపోతుంటుంది. అందరూ దగ్గరికి వెళ్ళేటువంటి శక్తి మనకు ఈ బొర్ర ప్రకాష్ గారు సార్ కొద్దిగా చూడండి. ఇదంతా స్లోగా వంట ఓకే మీరు ఫస్ట్ మేడం సార్ నడవండి. एवं गुण क्षय द्वारा अस्यां शुभ तिथौ प्रपितामह देवता అందుబాటులో మీకు అవకాశం ఉంది. ఏదైనా ఒక పౌర్ణమి అన్ని ప్రాణులు అంతేనే, ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్లోనే ఉండాలి. ఆ లిమిట్ దాటకూడదు. దాటితే అపాయం వస్తుంది. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం, చిరుతపులి వచ్చింది అని ఎంత హంగామీ చేస్తారు. చిరుత వస్తే భయం అవుతుంది. నిజంగా దాంట్లో తప్పేం లేదు. సాకిన కుక్కను తినిందంటారు, ఆవును తినిందంటారు. దీన్ని మనం టీవీలో చూస్తూ ఉంటాం. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ గిడుగు రామూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నేడు తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ రోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే వ్యవహారిక భాష పితామహుడిగా, ఆధునిక వైతాళికుడిగా మనం తెలుగు దినపత్రికల్లో కానీ తెలుగు పుస్తకాల్లో కానీ ఏదైతే వ్యవహారిక భాష చూస్తూ ఉన్నామో ఈ వ్యవహారిక భాషను తీసుకురావడం కోసం, దానికి ఒక శైలి నిర్మాణం చేయడం కోసం వారు చేసిన కృషి అమోఘమైందన్నారు. ముఖ్యంగా ఆనాడు గ్రాంధిక భాషలో రచనలు ఉండే నేపథ్యంలో అవి సామాన్య ప్రజానికాని అర్థం కాని పరిస్థితులలో వాడుక భాషని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆయన కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, తెలుగు మహిళలు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లికి వందనం
కృషి వల్ల ఇవాళ సంతరించుకున్న ఈ భాషని అంతరించిపోకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. ఈ అందరూ ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో అందరూ ఆ విధంగా ప్రతినిధి తెలుగు భాషను కాపాడుకోవడంలో మీ అందరూ మీ వంతు పాత్ర పోషించాలని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి అందరికీ పేరు పేరున మిగిలిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక మారు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు. ముఖ్యంగా తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గిడుగు రామమూర్తి గారి జయంతిని మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు వాళ్ళందరూ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యావహారిక భాషని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆనాడు గ్రాంధికవాదులతో ప్రధాన యుద్ధమే చేసి అనేక అవహేళనలకి అవమానాలకి గురైనప్పటికీ వ్యవహారిక భాషని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు అత్యద్భుతమైన కృషి చేసి ఈరోజు ఏదైతే పత్రికల్లో కానీ పుస్తకాల్లో కానీ తెలుగు వాడుక భాషగా ఉందో దానికి నిఘంటువులు ఏర్పాటు చేసి ఆ భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన మహానుభావుడు గిడుగు రామమూర్తి గారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఏదైతే సవర్లు ఉన్నారో వారికి కూడా లిపి ఏర్పాటు చేయడం కోసం, వారికి కూడా భాష ఏర్పాటు చేయడం కోసం కృషి చేయడమే కాకుండా ఈరోజు సవర్లు మాట్లాడుకుంటున్న భాషను కూడా ఏర్పాటు చేసిన గిడుగు రామమూర్తి గారు. అటువంటి మహానుభావుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో గిడుగు రామమూర్తి జయంతి ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి తెలుగు భాషాభిమాని వారిని స్మరించుకుంటూ తెలుగు భాష అభివృద్ధి కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంగ్లం మోజులో పడి చిన్నపిల్లలు కూడా తెలుగు మర్చిపోతున్న నేపథ్యంలో ఇవాళ అమ్మ భాషను కాపాడుకోవాలి, తల్లిదండ్రులు నేర్పిన తెలుగు భాషను మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని తెలుగు భాషాభిమానులందరితో పాటు ప్రజలందరూ గుర్తు చేసుకొని ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అదే గిడుగు రామమూర్తి గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళిని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు గిడుగు రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా అధికారికంగా ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతిని ఎందువలన ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనే విషయాన్ని అమ్మాయి అందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది. వ్యవహారిక భాషా పితామహుడిగా, ఆధునిక వైతాళికుడిగా ఇవాళ మనం తెలుగు దినపత్రికల్లో కానీ తెలుగు పుస్తకాల్లో కానీ ఏదైతే వ్యవహారిక భాష చూస్తూ ఉన్నామో ఈ వ్యవహారిక భాషను ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం, దానికి ఒక శైలి నిర్మాణం చేయడం కోసం వారు చేసిన కృషి అమోఘమైంది, అనంతమైంది. ముఖ్యంగా ఆనాడు పూర్వంలో గ్రాంధిక భాషల్లో రచనలు ఉండే నేపథ్యంలో ఆ గ్రాంధిక రచనలో ఉన్నవాటి వలన సామాన్య ప్రజానీకానికి సరళమైన భాషలో తెలుగు అర్థం కాని పరిస్థితుల్లో ఒక సరళమైన భాషతో వాడుక భాషను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని వారు కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా నాడు అట్లాంటి పరిస్థితుల్లో ఛాందసవాదులుగా ఉన్న ఎవరైతే గ్రాంధిక భాషలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా వారిని వ్యతిరేకించడం, వారిని అవహేళన చేయడం కూడా జరిగింది. వారిపైన అవహేళన చేస్తూ అనేక వ్యాసాలు, గ్రంథాలు కూడా రాశారు. ఎటువంటి అవహేళనలు ఎదురైనా, ఎటువంటి చేత్కారాలు ఎదురైనా వాడుక భాషను ప్రజల్లోకి తీసుకురావాలి అనే ఒక అత్యద్భుతమైన కృషిని వారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి కవుల్లో ఒక్క తిరుపతి వెంకట కవులు తప్పించి ఆయనకి మద్దతుగా నిలిచిన కవులు ఎవరు లేరు అనడం నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. మొదట్లో కందుకూరి లాంటి వారు వారిని వ్యతిరేకించినప్పటికీ తరువాత వారికి మద్దతు ఇచ్చారు. మరి గురజాడ
అప్పారావు గారు, అదేవిధంగా పిడుగు రామ్మూర్తి పంతులు గారు ఇద్దరు ఒకే ప్రాంతంలో జన్మించారు. పిడుగు రామ్మూర్తి గారు 1863లో శ్రీకాకుళం జిల్లాలో జన్మిస్తే గురజాడ అప్పారావు గారు కూడా అదే ప్రాంతం నుంచి రావడం, ఇద్దరు మంచి మిత్రులుగా ఉండడం, ఇద్దరు 2 రంగాల్లో ఆధునిక వైతాళికులుగా ఉండడం, ఇద్దరు మంచి మిత్రులు, అన్ని వ్యవహారాల్లోని వారిద్దరూ ఒకరికొకరిగా సహకరించుకోవడం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి చేతికారాలు ఎదురైనా, ఎటువంటి అవహేళనలు ఎదురైనా వాటిని అన్నింటినీ తోసిరాజని వ్యవహారిక భాషను తీసుకురావడంలో వారు 2 నిఘంటువులను కూడా రచన చేసి ఇవాళ మనం మాట్లాడుకునే భాషని మనకు అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు పిడుగు రామ్మూర్తి గారు. అందుకోసమే వారి పేరున ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాషా దినోత్సవంగా. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. నమస్తే.